ఈరోజు పొద్దున లేవగానే అయితే నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పనయింది. ఎవ్రీ మార్నింగ్ అయితే అందరికీ లేవగానే ఫోన్ బ్రౌజ్ చేసే అలవాటుంటది గదా! అలా నేను గూడా బ్రౌజ్ చేస్తుంటే ఏంటిది న్యూస్ అనేవి చూసినా. అసలా న్యూస్ చూడంగానే ఫ్లాషింగ్ న్యూస్ నాకైతే కన్నీళ్లాగలేదు. చాలా బాధ అనిపిచ్చింది నాకైతే. నా బాధను మీతో షేర్ చేసుకోవడానికైతే వచ్చాను. వెల్కమ్ టు మై ఛానల్ 'మన్వితతో ముచ్చట్లు'. అసలు విషయానికొస్తే జమ్మూ కాశ్మీర్ అనేది చాలా అందమైన ప్రదేశం. చాలా మంది టూరిస్టులు తమ టైమ్ స్పెండ్ చేయడానికైతే అక్కడికొస్తారు. అసలు చాలా మంచిగుంటది. మంచు గూడా ఉంటదక్కడ. మన ఇండియాలోని వారే కాకుండా బయట దేశాల నుంచి గూడా ఇతరులు వచ్చి టైమ్ స్పెండ్ చేస్తారన్నమాట ఇక్కడ. అంత అందంగా ఉంటుంది మన జమ్మూ అండ్ కాశ్మీర్. ఎప్పటిలాగే ఈరోజు కూడా టూరిస్టులందరూ వాళ్ళ ఆనంద క్షణాలలో అయితే మునిగిపోయి ఉన్నారు. చాలా ఆనందంగా ఉన్నారంట. ఎవరికి వారు ఆనంద క్షణాల్లో గడుపుతూ ఉండంగానే అప్పుడే వినబడింది తుపాకుల శబ్దం. ఆ తుపాకుల శబ్దం వినబడగానే అసలేం జరుగుతుందో అని కొంచెం గూడా ఐడియా లేకుండా అందరూ చాలా భయపడ్డారు. అలా భయపడుతున్న క్రమంలో అసలు ఎవ్వరికి వాళ్ళు అసలు ఎక్కడ పడితే అక్కడ ఉరికారన్నమాట. కొంతమంది ఇలా కిందికి సరెండర్ అయిపోయారు. ఏదో గుడిసెలలో దాసుకున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు చేశారు. ఎట్ ద పీక్ ఆఫ్ మూమెంట్‌లో మనకి అసలు ఏం అర్థం కాదు కదా! ఎక్కడికెళ్ళాలి అని. అలా తప్పించుకున్న వారైతే ప్రాణాలతో ఉన్నారు. మెయిన్ టాపిక్‌కొస్తే జమ్మూ కాశ్మీర్‌లో పేహల్గామ్ అనే దగ్గర ఉగ్రవాదుల దాడులైతే జరిగినాయి. ఎంతో అందంగా ఉండే కాశ్మీరు ఒక్కసారిగా ఈ పర్యాటకుల అరుపులతో ఆగమాగం అయిపోయింది. అసలక్కడ ఏం జరుగుతుందో గూడా అర్థం అవ్వలేదు వాళ్ళకి పాపం. ఈ టెర్రరిస్టులు ఆర్మీ డ్రెస్‌లలో అయితే బైక్స్ మీద వచ్చిల్లు. అసలు అందరిని ఒక్కొక్కరిని వాళ్ళ పేర్లు అడుగుకుంటూ భార్య పిల్లల ముందే వాళ్ళ హస్బెండ్స్‌ని అతి కిరాతకంగా చంపిల్లు. అసలు ఎవరు ఏంటి అని గాకుండా దొరికినోళ్ళని దొరికినట్టయితే చంపుకుంటా పోయిల్లు. అక్కడున్న టూరిస్టులు మమ్మల్ని చంపొద్దు ప్లీజ్, ప్లీజ్ అని ఎంత వేడుకున్నా గూడా అసలు కిరాతకంగా ఏ కనికరం గూడా లేకుండా మీ మోదీతోని చెప్పుకుంట్రా, ఎవరితోనో చెప్పుకుంట్రా మీ ఇష్టమని అసలు ఎక్కడికి అక్కడ వాళ్ళని దొరికినట్టుగా చంపుకుంటూ వెళ్లారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడికైతే పోలీసులొచ్చారంట. 37 మెంబర్స్ చనిపోయారు. ఇంకా చాలా మంది హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయితే చేసిల్లంట. ఈ ఘటన జరగంగానే మన కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు పర్యటన స్థలానికి వెళ్లి అక్కడ పరిశీలించారు. వెంటనే మన ప్రధానమంత్రి మోదీ గూడా అమిత్ షా గారితో మాట్లాడి అసలేం జరిగింది అని తెలుసుకున్నాడన్నమాట. సౌదీ పర్యటనలో ఉన్న మన నరేంద్ర మోదీ గారు ఈ విషయం తెలియగానే వెంటనే అయితే మన భారతదేశానికైతే బయలుదేరాడు. ఈ ఉగ్రవాది దాడి లష్కరే తోయిబా వాళ్ళే చేశారని మన రెసిస్టెన్స్ ఫ్రంట్ అయితే ప్రకటించారు. ఇదొక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మన దేశం వాళ్ళతో పాటు ఇతరుల దేశం వాళ్ళు గూడా వస్తారు గదా! మన దేశం వాళ్ళతో పాటు వాళ్ళు గూడా చనిపోయారని తెలుస్తుంది మనకి. ఈ టెర్రరిస్ట్ దాడిని ఇది పుల్వామా కంటే అతిపెద్ద దాడిగా అయితే చెప్తున్నారు. ఈ ఉగ్రవాదుల దాడి అయితే నాకు పక్కా ప్లాన్‌తోనే చేసినట్టయితే అనిపించింది. ఈ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన ప్రపంచ దేశాలు. ఈ విషయం గురించి ప్రధాని మోదీ తక్షణమే హై లెవెల్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశాడు. ఒక్కొక్కరు చాలా ఎంజాయ్ చేద్దాము. కొత్తగా పెళ్ళైన వాళ్ళు గూడా అలా వెళ్లారు. పాపం వాళ్ళకైతే ఇలా విషాదం జరిగింది. అందరికీ జస్టిస్ జరగాలనైతే నేను కోరుకుంటానా. పోలీసులు ఆ ఉగ్రవాదులు ఇంకా అక్కడే ఉన్నారని వాళ్ళ కోసం వెతుకుతున్నారు. అలాంటి వాళ్ళనైతే అసలకే వదిలిపెట్టొద్దు. ఎంతైనా మన భారతదేశం చాలా గొప్పది. అలాంటి మన జమ్మూ కాశ్మీర్‌లో ఈ దాడి జరగడం అనేది అసలు చాలా విషాదమైనది. వీళ్ళందరికీ జస్టిస్ రావాలనైతే నేను కోరుకుంటున్నా. మనందరి చేతులు కలిస్తేనే ఇది జరుగుతది. అందరైతే చాలా సేఫ్‌గా, సెక్యూర్‌గా అయితే ఉండండి. ఇప్పుడక్కడ ఎవరైతే టూరిస్టులున్నారో ఎవరి ప్లేస్‌లకి వాళ్ళకు చాలా సేఫ్‌గా అయితే పంపిస్తున్నారు పోలీసులు. ఇలాంటి సిట్యుయేషన్స్ మనము ఓన్లీ మూవీస్‌లోనే చూసినాం ఇప్పటివరకైతే. కానీ ఇక్కడేమైందంటే ఆ టూరిస్టులు వాళ్ళు దొరికిల్లు గదా! టెర్రరిస్ట్‌లకి. వాళ్ళని ఒక్కొక్కరి పేర్లు అడుగుకుంటూ మతం మాత్రమే అడుగుకుంటూ చంపిల్లంట. ఎట్లా చంపిల్లు? కొంతమందికి నోట్లో పెట్టి గన్ చంపారంట. కొంతమందికి హెడ్ దగ్గర పెట్టి చంపిల్లంట. ఎందుకు అసలు ఓన్లీ
మగవారిని మాత్రమే చంపిల్లు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటిది అసలు? మళ్ళా ఏమన్నా అంటే మోదీకెళ్ళి చెప్పుకోండి అనేసి అయితే అన్నారంట. ఈ ఘటన పైన అయితే అసలు మోదీ చాలా స్ట్రిక్ట్‌గా తీసుకోవాలి. ఏ నిర్ణయం అనేదైతే. అసలు ఈ టెర్రరిస్ట్‌లకి అసలు ఏం గావాలి? పాపం వాళ్ళ పిల్లల ముందు, టూరిస్ట్ వాళ్ళ పిల్లల ముందు వాళ్ళ తల్లి సమక్షంలో ఈ వాళ్ళ తండ్రిని బట్టలు లేకుండా అసలు మతం పేరు అడిగి ఎందుకు చంపాలి? అసలు ఈ పాకిస్తాన్ ఒక బాంబ్ ఎత్తి పీడబోతది అనిపిస్తుంది నాకైతే. పాపం మన దేశంలోనే కాదు, ఇంకా చాలా దేశాల వాళ్ళు టూరిస్టుల కోసం వస్తారు కదా! లొకేషన్స్ కోసం. ఎంతో మంది హనీమూన్ స్పాట్ అనుకుంటారు. అది చిన్న మినీ స్విట్జర్లాండ్ అని అనుకుంటారు. ఇన్ని అనుకుంటారు కదా! అసలు ఎందుకు వాళ్ళకేం కావాలి పాకిస్తాన్ వాళ్ళకి? ఊకే ఏమంటే ఊ అంటే వస్తారు, ఆ అంటే వస్తారు. ఎందుకు ఇంత కక్ష మన ఇండియన్స్ మీద? ఎప్పుడన్నా అసలు ఈసారైతే మోదీ గారైతే అసలు కఠినంగా చర్యలు తీసుకోవాలని అయితే నేనైతే అనుకుంటాను. నాకు అసలు ఆవేశం అయితే ఆగుతలేదు. అసలు ఈ పాకిస్తాన్‌కి, మనకి ఇండియాకి అసలు బంధం అనేది మొత్తం లేకున్నా మంచిదే గానీ, ఇలాంటి ఉన్నాయి గదా! ఇది జరగకుండా ఉంటే ఒక ప్రాణం గదా! ఒక ప్రాణం ఎంత విలువైనది. ఆ ప్రాణాలు పోకుండా ఉంటే అయితే చాలసలు. భారతదేశం అంటేనే అన్ని కులాలు సమేతంగా ఉండే దేశము. ఇప్పుడు వాళ్ళెవరో వచ్చి మతం అడిగి షూట్ చేయాల్సినంత అవసరం ఏంటిది వాళ్ళకి? అసలు వాళ్ళు ఎందుకొచ్చిల్లు? నాకైతే ఫ్యూజ్‌లు ఎగిరిపోతాన్నాయి. భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. మన అన్ని కులాలు, మతాలు కలిసుండే దేశం. ఈ దేశాన్ని జూసి ప్రపంచంలో అన్ని దేశాలు గూడా మనల్ని గౌరవిస్తాయి. అసలు ఈ వేరియేషన్స్ తోని వాళ్ళు మతం పేరు అడిగి షూట్ జేయడం ఏంటి? మనలో వేరియేషన్స్ క్రియేట్ జేయడానికా? మన భారతదేశంలో ఏమన్నా ఇలాంటి ఫైట్స్ చేయడానికా? మనలో మనం కొట్టుకోడానికా? అసలు ఇదంతా ఎందుకు జేసిల్లు? ఎవరి మీద కక్షతో జేసిల్లు? టూరిస్ట్‌ల మీద ఎందుకు ఇవన్నీ జేసిల్లు? అసలు ఇవన్నీ తెలియాలి, బయటికి రావాలసలు ఇవన్నీ. ఇప్పుడు గూడా మనందరం కులాలు, మతాలని పిచ్చిష్ పెట్టి మనము పుట్టి పెరిగింది భారతదేశంలో. మనందరం ఒకటై ఒకలాగా నిల్చుంటే ఎవ్వడు ఏ కంట్రీ నుంచెళ్ళొచ్చినా గూడా వాడు మనల్ని ఏం పీకలేడు. ఇప్పటికైనా గూడా కళ్ళు తెరిచి ఒకరికొకరం సపోర్ట్ జేసుకుందాం. పాకిస్తాన్ నా కొడుకులనైతే అస్సలకే నమ్మొద్దు. అసలు వాళ్ళేమనుకుంటాళ్ళు, వాళ్ళకిష్టం వచ్చింది జేయొచ్చా? ఈ ప్రపంచం మొత్తం గలిస్తే పాకిస్తాన్ అయితే ఇంత చిన్నగుంటది. వాళ్ళకవసరమా ఇవన్నీ? ఇప్పటికైనా గూడా మోదీ గారు అసలు మంచి నిర్ణయం తీసుకోవాలనైతే నేను కోరుకుంటాను. నాతో పాటు మీరందరూ కోరుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ మోదీ గారి దగ్గరికెళ్ళి, మోదీ గారు చాలా మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా. ఆ నిర్ణయం మంచిదైతే మనందరం మోదీ గారికి సపోర్ట్‌గా అయితే ఉందాము. ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనితతో ముచ్చట్లు. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీసుకురావడానికైతే ప్రయత్నిస్తాను. నన్ను కొంచెం సపోర్ట్ జేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామా? అంతవరకి బాయ్ బాయ్. జై బోలో భారత్ మాతా కీ జై.